దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ తపస్సు కాలంలోకి వచ్చాం కనుక తపస్సు కాల సందేశాలని ధ్యానించుకుందాం. యోహాను రాసిన లేఖ 1వ అధ్యాయం చూస్తే గనక అక్కడ ప్రభు అంటున్నారు, సృష్టి ఆరంభం నుంచి గల జీవ వాక్కును గూర్చి మేము మీకు తెలుపుచున్నాము. మేము దానిని చెవులారా విని కన్నులారా గాంచితిమి. కన్నులారా గాంచుటే కాదు, మా చేతులు దానిని స్పృశించినవి అని. ఎవరినైతే యోహాను గారు శిష్యులు వాళ్ళు దగ్గర ఉండి చూశారో, అలాగే ప్రభు చేసిన అద్భుతాలు, ఆ మెస్సయ ఆ రాకడ మెస్సయ ఆయనే అని గుర్తించడానికి యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందినప్పుడు కానీ తర్వాత దివ్యరూపధారణ సమయంలో కూడా వాళ్ళు దగ్గరే ఉండి చూశారు. కాబట్టి జ్ఞానస్నానం టైంలో లేకపోవచ్చు, కానీ దివ్యరూపధారణ సమయంలో ఉన్నారు కదా తాబూరు పర్వతం మీద. కనుకనే వాళ్ళు ఈ విషయాన్ని రాయగలుగుతున్నారు. కాబట్టి యేసు ప్రభువు కూడా శోధనలు 3 శోధనలు వచ్చినట్లుగా మనం చూస్తాం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. అందుకే యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో 15 నుంచి 17 వచనాలలో చూస్తే అక్కడ యోహాను గారు చెప్తున్నారు, ఈ లోకమును కానీ ఐహికమగు దేనిని కానీ ప్రేమింపకుడు. ఈ లోకమును ప్రేమించినచో మీకు తండ్రిపై ప్రేమ లేదు. ఈ లౌకికమగు సమస్తమును, శారీరక వ్యామోహమును, దృష్టి వ్యామోహమును, జీవితమునందలి అహంభావమును తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవన్నీ ప్రాపంచికములే అని చెప్తున్నారు. మనిషి పాపంలో పడిపోవడానికి 3 కారణాలు కనిపిస్తుంటాయి మామూలుగా. ఏంటంటే ఆ 3 కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని చెప్పి మామూలుగా చెప్తుంటారు. అలాగే మనకి జ్ఞాన శత్రువులు 3 జ్ఞాన శత్రువులు ఉన్నాయని, లోకము, సాతాను, శరీరం. ఈ 3 జ్ఞాన శత్రువులుగా మనం చెప్పబడుతూ ఉన్నాయి. ఈ 3ంటిని జయించాలి. ఆది కాండంలోనే ఆది తల్లిదండ్రులకు కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆది తల్లి కూడా ఈ 3 శోధనలతో శోధించబడడం మూలాన పాపం అనేది లోకానికి వచ్చింది. ఆది తల్లి జయించలేకపోయింది కనుకనే యేసు ప్రభువు ఈ లోకానికి రావలసి వచ్చింది. అందుకే ఆ యేసు ప్రభువును గురించే యోహాను గారు చెప్పారు, సృష్టి ఆది నుండియే గల జీవవాక్కును గురించి మేము మీకు తెలియజేస్తున్నామని చెప్పి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి చెవులారా విన్నారు, కళ్ళారా చూశారు ఆ యేసు ప్రభుని. కనుకనే ఆయన సజీవుడు. ఇక్కడ ఆయన కూడా మనలాగే మనిషిలాగే జీవించి, మామూలు నరుడిలాగా జీవించి అనేక శోధనలు ఎదుర్కొన్నారు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈ తపస్సు కాలంలో మనం ఈ 3 శోధనలు గురించి ఒకసారి ధ్యానించుకొని దానిని మన జీవితాలలో మనం కూడా ఎలా జయించగలమో ఒకసారి మనం ధ్యానించుకుందాం. ఐహికమగు దేనిని కూడా ప్రేమింపకుడు అని చెప్తున్నారు. లోకాన్ని ప్రేమిస్తే తండ్రిపై మీకు ప్రేమ లేదు అని. అంటే ఈ లౌకికమగు సమస్తమును అనగా శారీరక వ్యామోహమును అంటే శరీరాశ, 2వదిగా దృష్టి వ్యామోహం అంటే నేత్రాశ, 3వది జీవితమునందలి అహంభావం, జీవపు డంబం అంటారు. ఈ 3 కూడా ప్రాపంచికాలే, తండ్రి నుండి వచ్చినవి కావు. కాబట్టి వీటిని జయించాలి. శరీరాశ అంటే ఏంటి? శారీరక కోరికలు. గలతీయులకు రాసిన లేఖలో మనం చూస్తాం. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు, శరీర కార్యములు స్పష్టమే. అవి ఏవన్నా అపవిత్రత, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, క్రోధము, అసూయ, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదాలు మొదలుగునవి. పూర్వము వలె ఇప్పుడును నేను మేము హెచ్చరించుచున్నాను, ఇట్టి పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు.
చెప్పారు, క్లియర్గా చెప్పారు. ఎవరంటే శరీర కార్యాలు ఏంటి? శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు అని చెప్పి కొరింథీ పత్రికలో కూడా ప్రభువు చెప్తున్నారు. శరీరేచ్ఛలను తృప్తిపరచటానికి మనం ప్రయత్నించకూడదు అని. ఏంటా శరీరేచ్ఛలు? జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, కలహము, అసూయ, క్రోధం, స్వార్థం, కక్షలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. వీటికి మనం దూరంగా ఉండాలి. వర్గతత్వము, త్రాగుబోతుతనం, విందులు, వినోదాలు, ఒట్టొట్టిగా ఊరకొరకనే వీకెండ్స్ వస్తే విందులు, వినోదాలు, అనవసరపు విందులు, వినోదాలు కదా, ఇలాంటి వాటిని దేవుడు అసహించుకుంటానని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఏ రీజన్ లేకుండా ఏ విధంగా కూడా మనం ఏది కూడా ఇలాంటి అనవసరపు శారీరక వ్యామోహాలకి మనం గురి కాకూడదు అనేది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. ఈ 3 శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3 కూడా మరి మనిషిని పాపంలోకి లాగటానికి ఎంతసేపటికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 3 మరి శోధనలను మనం జయించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయంలోని 6వ వచనంలో చూస్తే ఆది తల్లి ఈ శోధనలకి గురి అయ్యే శోధించబడింది కదా. మొట్టమొదటిగా స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగగా కనపడిందంట. ఆ చెట్టు పండ్లు చూడడానికి కన్నుల పండుగగా ఉన్నాయట. ప్రభువు అసలు దేవుడు చెప్పారు, ఆ చెట్టు పండ్లు మీరు తినొద్దు, దాని వైపు చూడకూడదు కదా. వద్దు అన్న తర్వాత అటువైపే ఎందుకు వెళ్ళడమే కాకుండా అదే పనిగా చూసేసరికి కన్నుల పండుగగా కనిపించాయంట. కన్నుల పండుగ అదే నేత్రాశని జయించలేకపోయింది ఆ తల్లి, ఆది తల్లి కదా. అలాగే శరీరాశ ఇక్కడ రెండవది ఏంటంటే దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచను. ఆ పండు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. వద్దు అని చెప్పారు కదా, పండు మాత్రం తినకూడదు అని అంటే తింటే చాలా రుచిగా ఉంటుంది అనేది మరి శరీరాశకి లోనైపోయింది. నేత్రాశ, శరీరాశ. మూడవదిగా జీవపు డంబం. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుగా ఉండనో కదా. ఏం చేస్తావు? తెలివితేటలు కలిగిన తర్వాత దేవుడు వద్దు అన్న దానిని తెలుసుకోవాలని మరి ఆదుర్త అన్నమాట, తొందరపాటుతనం వల్ల ఏమైంది? దేవుని ఆజ్ఞ మీరి పాపం చేయటం మూలాన ఆమెకే కాదు, ఆది తల్లికే కాకుండా తరతరాలకి తర్వాత మానవ జాతి అంతటికి ఆ పాపం సంక్రమించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ శరీరాశని, నేత్రాశని, జీవపు డంబాన్ని ఆది తల్లి జయించలేకపోయినట్టుగా ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఇంకా మనం చూస్తే కనుక మత్తయి సువార్తలోకి వస్తే 4వ అధ్యాయంలో మరి 1 నుండి 11 వచనాలలో యేసు ప్రభువు కూడా శోధనలు వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి ఆ శోధనలని ప్రభువు జయించారు కదా. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసాలతో గడిపిన పిదప ఆయన ఆకలిగొన్నారు. అంతటా సైతాన్ ఏం చేసిందంట? ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుడి కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు. ఆకలిగా ఉన్నారు కదా, అందుకని శరీరాశని కల్పించిందనమాట. తినటానికి మరి ఆకలి ఉంది కాబట్టి నువ్వు ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తిను అని చెప్పి మరి శోధించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ శరీరాశకి గురి చేసింది. కానీ ప్రభు ఏమంటున్నారు? తిరిగి సైతాను మరి సైతానుతో ప్రభు ఏమంటున్నారు? 4వ అధ్యాయం 4వ వచనంలో, మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు, దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు అని చెప్పి చెప్తున్నారు. ఊరక తిని త్రాగినందువలన కడుపు నిండిపోయి దాని మూలంగా మనం ఎల్లకాలం కలకాలం జీవిస్తామని రుజువేమీ లేదు. కాబట్టి తిని త్రాగినందువల్ల కలకాలం జీవిస్తామనే దానికి ఒక ఆధారం ఏమి ఉండదు. కాబట్టి కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి వాక్కు వలన జీవిస్తారు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. దేవుని వాక్యమే మనల్ని జీవింపజేసేది. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ప్రభు 63వ వచనంలో చెప్తున్నారు, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయున్నది. ఆత్మ కోసం దేవుడు మనకి ఈ శరీరం అనే గుడారాన్ని ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తున్నాం? శరీరాన్ని పోషించుకోవడానికి శరీరేచ్ఛల కోసం ఆత్మని ఎర్రగా బలిగా సమర్పిస్తున్నాం. ఆత్మని నిర్లక్ష్యం చేస్తున్నాం కొన్నిసార్లు. కాబట్టి శరీర ఏచ్ఛలను తృప్తిపరచుటలో మనం చూపే శ్రద్ధను మానివేయాలి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు ప్రభు ఏం చేశారు? రొట్టెలుగా మార్చుకొని తినాలి అని ఆశకి గురి కాలేదు.
ఆ శోధనని ఎలా జయించారు? మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాదు జీవించేది, దేవుని నోటి నుండి వచ్చే వాక్కు ద్వారా, దేవుని మాటల ద్వారా, దేవుని క్రియ ద్వారా, దేవుని చర్యల ద్వారా మనం జీవిస్తామని చెప్పి ఇక్కడ చెప్పారు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మరి ఆ సైతాన్ని జయించినట్లుగా, శోధనని జయించినట్లుగా మనం గమనిస్తున్నాం. రెండవ శోధన వచ్చింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో, తిరిగి సైతాను యేసుని మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి భువి అందలి రాజ్యములన్నింటినీ చూపించింది, వాని వైభవాన్ని చూపించినట్టు నేత్రాశకి గురి చేసింది అనమాట. నేత్రాశకి తో శోధించింది సైతాను యేసు ప్రభువును కూడా. చూడండి, భూమిలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో ఇదంతా చూడు, దాని వైభవాన్ని చూడు, నువ్వు గనక నన్ను సాష్టాంగపడి ఆరాధిస్తే నీకు ఈ సమస్తమును ఇచ్చేదను అని చెప్తుంది. సమస్తాన్ని ఇచ్చివేస్తంట. ఎవరికి ఇచ్చేది? సర్వ సృష్టికర్త, ఆయన ద్వారానే, ఆయన మూలముననే ఈ సృష్టి అంతా కలిగింది కదా. మరి ఆ సృష్టికర్త వాక్కు అయిన యేసు ప్రభువుకే లోకాన్ని చూపిస్తుంది, లోక వైభవాల్ని చూపించి చూడు సాష్టాంగపడి ఆరాధించమని. చూడండి, నరులకు కూడా, మనుషులమైన మనకి కూడా ఇలాంటి శోధనలే వస్తుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్రభువు వెంటనే వాక్కు ద్వారా జయించారు. సైతాను పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము, ఆయనని మాత్రమే సేవింపుము అని చెప్తున్నారు కదా. సైతాన్ వెళ్ళిపో, నా దగ్గర నుంచి వెళ్ళిపో. మనం ఏం చెప్తాం? అన్ని ఆశలు మనకి కనపడుతున్నాయి కదా, ఇంత వైభవం ఇదంతా కనిపిస్తుంటే ప్రభువే మనకి ఇదంతా ఇస్తున్నారేమో అని చెప్పి పడిపోతుంటాం కొన్నిసార్లు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే దేవుని నుండి వచ్చేది మాత్రమే స్థిరమైంది, నిలకడైనది. కానీ ఇంకా ఈ సైతాను చూపించేది, లోకం చూపించేది, ఈ శరీరాశలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ శరీరాశలకి, నేత్రాశకి మనం లొంగిపోకూడదు అనేది మనం గమనించాలి, గ్రహించాలి. శోధన ఏమొచ్చింది? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే, యేసు ప్రభుకి నీవు దేవుని కుమారుడవైనచో ఈ శిఖరము నుండి క్రిందకి దుముకు, ఏలైన ఇట్లు రాయబడి ఉన్నది కదా, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీవు రాళ్లపై పడి మరి గాయపడకుండానట్లు నిన్ను వాళ్ళు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారని రాయబడి ఉంది కదా. సైతానికి వాక్యం బాగా తెలుసు కదా. వాక్యం చెప్తుంది 91వ కీర్తన గురించి 11, 12 వచనాలని వివరించి ప్రభువుకి మరి శోధనకి గురి చేయడానికి చెప్తుంది. చూడు, నువ్వు దేవుని కుమారుడవు కదా, మనకు కూడా చెప్తుంది. నువ్వు పలానా అధికారివి కదా, పలానా అధికారంలో ఉన్నావు కదా, పలానా స్టేజ్లో ఉన్నావు కదా, నీకేంటి, నీకు ఇంత ఆస్తి ఉంది, ఇంత హోదా ఉంది, డబ్బు ఉంది, కాబట్టి నువ్వు ఏదైనా చేయొచ్చు అని చెప్పి సైతాను శోధిస్తుంటుంది. జీవపు డంబం, ఈ జీవపు డంబం ద్వారా సైతాను శోధించి పడగొట్టడానికి, తన రాజ్యంలోకి, సైతాన్ రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి మరి ఆ శోధనలో పడకుండా ప్రభు వెంటనే, అందుకు యేసు ఏం చెప్పారు? యేసు ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు అని లేఖనమున రాయబడి ఉన్నది కదా. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 16వ వచనాన్ని అక్కడ ప్రభువు కూడా కోట్ చేసి సైతానికి వినిపించారు. చూడు, ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు. దేవుని బిడ్డలం మనం కూడా, కాబట్టి మనల్ని పదే పదే శోధిస్తుంటుంది. మనం తేలికగా పడిపోతాం కాబట్టి మనల్ని శోధిస్తూ ఉంటుంది. కాబట్టే పడిపోకుండా జాగ్రత్త పడాలి అని ప్రభువు ఈరోజు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. దేవుని వాక్యాన్ని పదే పదే చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, పాటించినప్పుడు, అంతేకాకుండా ధ్యానం మననం చేసుకున్నప్పుడు, ప్రార్థన ద్వారా వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ధ్యానపూర్వకంగా బలంగా ఉంటే గనక వాక్యంలో మరి ఎప్పుడు కూడా పడిపోం. అందుకే ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు చెప్తున్నారు,
క్రీస్తు అనుగ్రహించు శక్తి చేత ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను బలము నాకున్నది అని. ప్రభువు శక్తి అనుగ్రహించాలంటే వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, ప్రార్థనలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని మనం జయించాలి. అందుకే కొలస్సీలకు రాసిన లేఖలో మరి 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా చెప్తున్నారు, క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను, పూర్తి విజ్ఞతతో ఒకరికొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు, కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుచు మీ హృదయాంతరాళం నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయండి అని చెప్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్రీస్తు సందేశం, ఈ సువార్త, ఈ వాక్యం అనేది మన హృదయాలలో మరి పరిపూర్ణంగా సమృద్ధిగా ఉండాలి. అప్పుడు మనం ఈ ఆశలను జయించగలుగుతాం. మరి ఈ నేత్రాశకి గురి అయిన వాళ్ళు, మరి పడిపోయిన వాళ్ళని మనం ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. వాళ్ళు చూడడం మూలంగా మరి పాపంలో పడిపోయిన వాళ్ళు అందరికీ గుర్తొస్తారు. మొదటిగా దావీదు గుర్తొస్తుంటాడు కదా, పచారులు చేస్తూ మరి యుద్ధం చేసే సమయం మాపటి వేళ అందరూ యుద్ధంలో ఉంటే యుద్ధాన్ని గురించిన సమాచారం, ఆలోచనలు అవి కలిగి ఉండవలసిన ఒక రాజు ఏం చేశాడట, పచారులు చేస్తూ బిల్డింగ్ మీద పైకెక్కి మిద్దె మీదకెక్కి అటు ఇటు పచారులు చేస్తూ ప్రక్కన స్నానమాడే స్త్రీని చూశాడు. కామపు ఆలోచనలో పడిపోయాడు. చూడడం వల్ల మరి 2 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలోనే మనం ఆ పాపంలోకి పడిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దావీదు చూసిన ఆ చూపు ద్వారా పాపంలోకి పడిపోయి ఆ పాపం ద్వారా మరి ఆ వ్యభిచారమే కాకుండా హత్య చేయడం జరిగింది. దాని మూలంగా ఒక కుటుంబమే మరి నశించిపోయింది, విడిపోయారు. అంతేకాదు తన కుటుంబం మీదకి ఆ పాపాన్ని, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అందుకే 12వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 12 నుండి వచనాలలో అక్కడ ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరిస్తున్నాడు, ఇదిగో నువ్వు చూడు, ఈ పాపం నువ్వు చాటున చేశావు, కానీ నీ కళ్ళ ఎదుటనే నీ పిల్లలే నీ ముందే ఆ పాపాన్ని మళ్ళీ చేస్తారు. ఇక కత్తి ఎన్నటికి నీ కుటుంబాన్ని విడనాడదు అని చెప్పారు. పాప జీవితం జీవించినట్లయితే ఆ పాపం మనతోనే అంతం కాదు, మన తరతరాలకు కూడా ఆ పాప శాపాలు చుట్టుకుంటాయి. కాబట్టి ప్రభువు హెచ్చరిక చేస్తున్నారు. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, నేడు ఈ అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 2-3 వచనాలలో ప్రభువు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మనం మరి అలాంటి చూపు ద్వారా చాలామంది అంతే కదా, ఫస్ట్ చూస్తాం ఏముందలే అని అనవసరపు వాటి వైపు మన దృష్టిని మళ్లించి తేలికగా ఆ పాపంలో చిక్కుకొని పోతుంటాం. సంసోను జీవితాన్ని చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే అక్కడ ఒక మారు సంసోను తిమ్నాతుకు వెళ్ళి ఫిలిస్తీయ యువతిని చూశాడు. ప్రభువు ఆయనని అభిషేకించిందే ఆ ఫిలిస్తీయులని, శత్రువులని నాశనం చేయడానికి. కానీ ఈ సంసోను ఏం చేశాడు, తన అభిషేకాన్ని మరి గుర్తుపెట్టుకోక, లెక్కించక ఆయన ఏం చేస్తున్నాడు, ఫిలిస్తీయ యువతిని చూచి వలచాడట. చూడటం మూలంగా పాపంలో పడిపోయాడు. తల్లిదండ్రులు అంటున్నారు, ఆ అమ్మాయే దొరికిందా నీకు, మన జాతిలో పిల్లలు లేరా, నీకేమన్నా కరువైపోయారా, ఎందుకు అనవసరంగా శత్రువుల ఆ అమ్మాయిని చేసుకుంటావు పెళ్ళి అని. అంతే కదా, అబ్రహాము కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు హాగరుని తెచ్చుకున్నాడు. హాగరే మళ్ళీ శత్రు వంశం పుట్టడానికి కారణమైపోయింది కదా. 2 విభిన్న జాతులు మరి ఒక తండ్రి నుంచి పుట్టాయి, ఇస్మాయిలీలు, ఇశ్రాయేలీలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక్కడ సంసోను మరి అలాంటి ఫిలిస్తీయ యువతిని చేసుకుంటే మరి ఎంత నష్టం పాలవుతారో తల్లిదండ్రులు చెప్పినా కూడా వినలేదు, చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ మూలంగా కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే సంసోను మళ్ళీ తర్వాత గాజాకు వెళ్ళాను, అక్కడ ఒక వేశ్యను చూచి ఆమె ఇంటికి పోయాను. వేశ్య ఇంటికి వెళ్ళాడండి, చూసి ఆమె ఇంటికి వెళ్ళాడు. అదే నేత్రాశ. కంటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కంటిని అదుపులో పెట్టుకోకపోతే తేలికగా పాపంలో పడిపోతాం. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి అని చెప్తున్నారు. మరి న్యాయాధిపతుల గ్రంథంలోని 16వ అధ్యాయం 4వ వచనంలో ఆ తర్వాత సోరోకు లోయలో వసించు వనితను వలచెను,
ఆమె పేరు డెలీలా. ఈమె ద్వారా అసలు పూర్తిగా మరి ఆయన జీవితమే నశించిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అభిషేకాన్ని కోల్పోయాడు. ఒక నేత్రాశ ద్వారా తన జీవితమే పాపకోపంలోకి చిక్కుకొని పోయింది. కానీ చివరిలో ఆయన కొంచెం పశ్చాత్తాపడి, ప్రభువా ఒక్క అవకాశం ఇవ్వండి, వీళ్ళని నేను నాశనం చేసి కానీ చనిపోకూడదు అని చెప్పి చివరికి ఒక్క అవకాశం కోరుకున్నట్టుగా మనం చూస్తాం. కానీ ఒక్క చూపు ద్వారా, చెడు చూపు ద్వారా, చెడు ఆలోచన ద్వారా మరి పాపంలోకి ఎలా వెళ్ళిపోతామనేది వీరి జీవితాల ద్వారా మనం గమనించాలి కదా. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో 2వ వచనంలో, మాపట్టి వేళ అందరూ నిద్ర మేల్కొని స్త్రీని ఒకదాన్ని చూశాడు అని, పాపంలో పడిపోయాడు దావీదు అని చూస్తున్నాం. కనుకని యోబు అంటున్నాడు, యోబు గ్రంథం మరి 31వ అధ్యాయం 1వ వచనంలో, నేను కామదృష్టితో ఏ స్త్రీని పరికించనని నా నయనములతో నిబంధన చేసుకొంటిని. కామదృష్టితో ఏ స్త్రీని పరికించకూడదని. అందుకే ప్రభువు నూతన నిబంధనలోకి వచ్చేసరికి మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 28, 29 వచనాలలో చూస్తాం. వ్యభిచరింపొద్దు 27వ వచనంలో, వ్యభిచరింపకము అని నేను మీకు చెప్పి ఉన్నాను కదా, ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి అంటే, కామేచ్ఛతో పరస్త్రీని లేదా పరపురుషుని పరికించు ప్రతివాడు మనస్సున వ్యభిచారం చేసినట్లే. కాబట్టి మన దృష్టి ఎలా ఉండాలి? కామేచ్ఛతో ఏ స్త్రీని కూడా, ఏ పురుషుని కూడా చూడకూడదు. అందుకే సినిమాలు, సీరియల్స్ ఇలాంటివన్నీ చెడు వైపు మన దృష్టిని కేంద్రీకరిస్తే పాపంలోకి పడిపోవడానికి చాలా ఈజీ మార్గాలుగా ఉంటాయి. అందుకే ఇది దేవుని జీవానికి పోయే మార్గం చాలా ఇరుకైనదని చెప్పారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో. కానీ నాశనానికి దారితీసే మార్గం విశాలంగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. కాబట్టి ఆ విశాల మార్గంలో వెళ్ళిన వాళ్ళు నశించిపోతారు. కాబట్టి జీవానికి పోయే మార్గం చాలా ఇరుకైనది, చాలా కొద్ది మంది మాత్రమే దానిలోకి ప్రవేశిస్తారు. ఎందుకంటే ఈ నేత్రాశను జయించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని. అల్లరితో కూడిన ఆటపాటలు పనికిరావని పేతురు గారు తన పత్రికలో చెప్తున్నారు. ఈ చెడు దృశ్యాలు చూసి తేలికగా ఈ రోజుల్లో యువత మరి ముఖ్యంగా మరి పాపంలో పడిపోతున్నారు. అనేక సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్త పడాలి. దేవుడు మరొక అవకాశాన్ని ఇప్పుడు మనకి ఇచ్చారు, 40 రోజులు ఇచ్చారు. ఈ 40 రోజుల్లో పశ్చాత్తాపపడి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి మరి ఆ పాపాన్ని నుంచి విడుదల ఇస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కదా. మరి దానియేలు గ్రంథం 13వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా, న్యాయాధిపతులు ఆమె తోటలో సంచరించుటను గమనించుచుండిరి. చూస్తూ ఉండేవాళ్ళంట. ఆమెను చూచుటకు ప్రతిదినము ఆశతో కనిపెట్టుకొని ఉండేవారు. దురాశ, దుష్ట కోరికలతో వాళ్ళు చూస్తున్నాం. మరి వాళ్ళు చివరికి ఏమైపోయారు? వాళ్ళ శిక్షణ వాళ్ళే, వాళ్ళ ఊరిని వాళ్ళే మరి రెడీ చేసుకున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ప్రభువు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నేత్రాశను జయించారు. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చూస్తే, అక్కడ 6వ అధ్యాయం 6వ వచనంలో, ప్రార్థన చేసుకోవడానికి మీరు వెళ్ళేటప్పుడు, ప్రార్థన చేయడానికి మీరు వెళ్ళినప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైన నీ దేవుని ప్రార్థించు, అప్పుడు ఆయన నీ ప్రార్థన వింటారు అని చెప్తున్నారు. ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనము మరి ఈ నేత్రాశను జయించగలము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలో ఉన్నప్పుడు మన కళ్ళు చెవులు అన్నీ మూసుకొని ప్రార్థన చేయాలి. లేదంటే అలా అంతా చూసి, ఎక్కడ కనపడేదంతా చూస్తే మన ధ్యాస మనం కేంద్రీకరించలేము దేవుని మీద. కాబట్టి కళ్ళని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి అని చెప్పి ఇక్కడ మనం ప్రార్థన ద్వారా ఈ నేత్రాశను జయించగలము అని గమనించగలం. ప్రార్థన ద్వారానే మరి ప్రభువు జయించారు కదా, దేవుని వాక్యం ద్వారా మరి జయించారు. అలాగే శరీరాశని, దాని పండు తినడానికి రుచిగా ఉందని తోచింది కాబట్టి తిండి కోసం ఆమె ఆశపడింది. అలాగే మనం ఆదికాండం 25వ అధ్యాయంలో చూస్తే 29 నుంచి, జ్యేష్ఠాధికారం
కోల్పోయాడు ఏసావు. ఒక్క పూట తిండి కోసం కదా. హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 16-17 వచనాల్లో చూస్తాం. ఒక్క పూట తిండి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనిన ఏసావు వలె ఎవరును వ్యభిచారియు భ్రష్టుడు కాకుండా శ్రద్ధ వహింపుడు. ఆ తర్వాత అతడు ఎంత ఏడ్చి మొరపెట్టుకున్నా కూడా అతడు తిరిగి తన హక్కుని పొందలేకపోయాడు కదా. కాబట్టి అలా ఎవ్వరు కూడా ఉండకూడదు అని చెప్పి ప్రభు హెచ్చరిక చేస్తున్నారు. శరీరాశను జయించాలి తిండి కోసం. కాబట్టి యోసేపు కూడా 39వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే యోసేపు కాగా నేను ఇంత దుష్కార్యానికి ఎట్లు ఒడిగట్టుదును. మరి వ్యభిచార పాపం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మరి అక్కడ యజమానుడి భార్య చక్కగా అవకాశం ఇస్తే కూడా మరి యవ్వనస్తుడైన యోసేపు జయించాడు కదా. శరీరాశను జయించినట్లుగా మనం ఇది చూస్తున్నాం. ఆయన ఏమంటున్నాడు, ఇది భగవద్రోహము కాదా అని మరి ఆమెతో చెప్పాడు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లు కదా. జైలు శిక్ష అనుభవించడానికైనా సిద్ధపడ్డాడు, కానీ పాపానికి తన శరీరాన్ని అప్పగించలేదు. కాబట్టి మానవుడు, అందుకే చెప్పారు ప్రభు, కేవలం రొట్టె వలన మాత్రమే కాదు, దేవుడు వచించు వాక్కు వలన జీవిస్తాడు. వాక్కు ద్వారా, ఆ ప్రార్థన ద్వారా దేవుడు శరీరాశను మనం, అంతేకాదు ఉపవాసం ద్వారా శరీరాశను మనం జయించగలుగుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-18 వచనాలు చూస్తే మరి ఉపవాసము కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండొద్దు, మరి ఉపవాసం ద్వారా మరి శరీరాశను జయించగలమని ఉపవాసం చేయాలి, ఉపవాసంతో ప్రార్థన చేయమని చెప్పినట్లుగా చూస్తున్నాం. చివరిగా జీవపు డంబము కూడా, తెలివితేటలు కలిగితే ఎంత బాగుండునో, దేవుని కుమారుడు వైగా ఉన్నావు కదా అని చెప్పి మరి సైతాను హెచ్చరిక, సైతాను శోధించింది. మరి ఆది తల్లి పడిపోయింది. కానీ మరి 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 12-19 వచనాలలో చూస్తే హిజ్కియా కూడా బాబిలోనియా దూతలకి తన రాజ్యంలో ఉన్న అన్నీ చూపించాడు. ఆరోగ్యం పొందుకున్న తర్వాత తన గొప్పతనాన్ని, జీవపు డంబాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేశాడు. ఆ కోశాగారంలందరూ వెండి, బంగారం, సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు, రక్షణాయుధాలను అన్నీ చూపించాడంట. తర్వాత అప్పుడు వాళ్ళు దూత అంటే ప్రవక్త వచ్చి అంటున్నాడు, ఇంకా నీ ప్రాసాదంలో ఇంకేమన్నా చూపించాల్సినవి ఉన్నాయా? ఏమి లేవు, అన్నీ చూపించానంటే ఇదంతా బాబిలోనియా రాజు వచ్చి తీసుకొని పోతాడు, ప్రభువు తప్పకుండా తీసుకొని పోతాడని ప్రవక్త వచ్చి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ 3 శోధనలు జయించాలంటే ప్రార్థన, ఉపవాసం, 3వదిగా దాన ధర్మాల ద్వారా జీవపు డంబాన్ని కూడా మనం జయించగలం. దాన ధర్మాలు మన జీవితంలో అలవాటుగా చేసుకోవాలి. ఈ 3 ద్వారా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మనం జయించగలమని ఈ తపస్సు కాలంలో గుర్తించుకొని మనం వీటిని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్, ఆమేన్.